ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ స్టూడెంట్. మనకి థర్డ్ బీజెడ్సీలో 5 యూనిట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఫ్లోరికల్చర్ అండ్ గార్డెనింగ్ అండ్ నర్సరీ అండ్ గార్డెనింగ్ అండ్ ఫ్లోరికల్చర్ పేపర్లో మనకి 5 యూనిట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ యూనిట్ మనకి కంప్లీట్. సెకండ్ యూనిట్ వచ్చి మనకి గార్డెనింగ్లో నిన్న గార్డెనింగ్ టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా. టుడే టాపిక్ ఏంటంటే గార్డెనింగ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ల్యాండ్స్కేపింగ్. అంటే ఏంటి, ల్యాండ్స్కేపింగ్కి సంబంధించి ఈరోజు మనం తెలుసుకుందాం. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ల్యాండ్స్కేపింగ్ అంటే ఏంటి, మనం ల్యాండ్స్కేపింగ్ చేయడానికి ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఈ టాపిక్లో మనం చూద్దాం. ఫస్ట్ ల్యాండ్స్కేపింగ్ అంటే ఏంటి, ద ప్లానింగ్ ఆఫ్ ది గార్డెన్ ఇన్ ఆర్ట్ గార్డెన్. A garden architect should learn enough of geology, geography and garden history, styles and gardening, and above all should have a profound of knowledge about plants. అంటే ఏంటి, గార్డెనింగ్కి సంబంధించి మనం ఎలాంటి నియమాలని పాటించాలి అంటే, ఉద్యానవన అలంకరణ ఒక కళ. ల్యాండ్స్కేపింగ్ జరిగే ప్రదేశం యొక్క స్థితిగతులకు అనగా ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి, మృత్తికా స్థితి, ఉపరితల భౌగోళిక స్వభావాలు పరిశీలించాలి. ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్లో ప్రధానంగా 4 వృత్తి నిపుణుల అంటే 4 సంబంధించిన సలహాలు అనేవి మనం ల్యాండ్స్కేపింగ్ చేయడానికి తీసుకోవాలి. వాళ్ళు ఎవరు, ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్స్, కాంట్రాక్టర్, సూపర్వైజర్ అండ్ నర్సరీ పెంపకందారుడు. అంటే నర్సరీని మేనేజ్ చేసే పర్సన్ అనమాట. వీళ్ళ ఆధ్వర్యంలోనే మనం నర్సరీని రన్ చేయడం జరుగుతుంది. సో ఉద్యానవనాలు అంటే ఏంటంటే, గార్డెనింగ్ చేయడానికి మనకి 4 హెల్ప్ ఉన్నప్పుడు మాత్రమే మనం ల్యాండ్స్కేపింగ్ అనేది గార్డెనింగ్తో నింపడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో మనకి ల్యాండ్స్కేపింగ్లో గార్డెనింగ్ డిజైనింగ్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయంటే, ఇట్ షుడ్ బి సింపుల్. గార్డెనింగ్ డిజైనింగ్ ఫీచర్స్, గార్డెన్ డిజైన్ ఫీచర్స్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ గార్డెనింగ్లో మనకి గార్డెనింగ్ డిజైన్ ఫీచర్స్ ఏట్ల మీద ఆధారపడి మనం గార్డెన్ అనేది డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఇఫ్ షుడ్ బి సింపుల్ అంటే ఏంటి, ఇది సరళంగా ఉండాలన్నమాట మనకి. నెక్స్ట్ ఏంటంటే, ఇఫ్ షుడ్ నాట్ హ్యావ్ స్కోప్ ఫర్ ది అండర్ కాంప్లెక్సిటీ అండ్ విజిటర్స్ షుడ్ బి ఈచ్ ఎంటైర్ ఎఫెక్ట్. సో అంటే ఏంటి, మనకి సంక్లిష్టతకు అవకాశం ఉండకూడదు. అంటే మనకి నర్సరీ అనేది ఎక్కువగా హెవీగా కనిపించకుండా సింపుల్గా ప్లాంట్స్ మాత్రమే నింపబడి ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసే పర్సన్స్ కూడా మనకి అట్రాక్టివ్గా ఉండే విధంగా నర్సరీని డిజైన్ చేయాలి. నెక్స్ట్ విజిటర్ షుడ్ బి నౌన్ పర్పస్ ఆఫ్ ది గార్డెన్ డిజైన్ ప్లాన్. సో మనకి గార్డెన్ పర్పస్ అనేది కూడా డిజైన్ ప్లాన్ అనేది చూడడానికి అట్రాక్టివ్గా ఉండాలి. ఐడియల్ గార్డెన్ షుడ్ బి హ్యావ్ స్కోప్, దట్ ఈస్ ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ది ప్లాంట్స్ షుడ్ బి అవాయిడెడ్. సో మనకి గార్డెన్ డిజైనింగ్ చేసినప్పుడు మనకి క్రౌడ్ అనేది ఎక్కువ ప్లాంట్స్తో నింపేయకుండా సింపుల్గా ఆల్ వెరైటీ ప్లాంట్స్ని కూడా మనం ఒకే ప్రాంతంలో కనుక గ్రో చేయగలిగితే దాన్ని చూడడానికి మనకి బ్యూటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. Uses for more number of varieties and species of plants, and instead of the going for few plants go for more number of plants, and because it is serves to the two purposes. అంటే ఏంటి, మనం పెంచే మొక్కలు అన్నీ కూడా వివిధ రకాల నియమాలపైన ఆధారపడి ఉంటాయి. మొక్కలను ఒత్తుగా నాటకూడదు. అంటే ఏంటి, మనకి డెప్త్గా ఉండే విధంగా, అంటే ఏంటి, మొక్కల్ని ఎక్కువగా లెంత్ ఉండే మొక్కల్ని ఎంచుకోకుండా మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ని మాత్రమే ఎక్కువగా ఎంచుకోవాలి. వివిధ రకాల జాతులను ప్రణాళికాబద్ధంగా నాటాలి. దీనివల్ల
ప్రదేశం అందంగా పెరుగుతుంది మరియు శాస్త్రీయ దృక్పథం కనిపిస్తుంది. సో సైంటిఫిక్ రీజన్ ఆధారంగా కూడా మనకు గార్డెన్ డిజైనింగ్ అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకేముంటుంది, ఉద్యానవనంలో రహదారులు పొడవుగా ఉండకూడదు. సో మన విజిట్ చేసినప్పుడు నర్సరీ గార్డెనింగ్స్లో మనకి మెయిన్ ఏంటంటే రహదారులు, అంటే రోడ్స్ అనేవి బాగా లాంగ్ ఉండకుండా కొంత ప్రాంతాల్లో మాత్రమే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్లాంట్స్ అనేవి అన్ని ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, సహజ స్థితిలో ఉన్న ఆకుపచ్చని రకాలను ఎంచుకోవాలి. అంటే ఏంటి, గ్రీనిష్ కలర్లో ఉన్న మొక్కల్ని మాత్రమే ఎక్కువగా ఎంచుకోవడానికి అవకాశం ఉండాలన్నమాట. ఉద్యానవన లక్షణాలు అన్ని సరి అయిన స్థలంలో అమర్చడం వల్ల, సరైన మొక్కలు ఎన్నుకోవటం వల్ల ఈ ఉద్యానవనం అందంగా పెరుగుతుంది. సో మనకు పెంచే మొక్కలన్నీ కూడా గ్రో చేయడానికి మెయిన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి ఎక్కువ అట్రాక్టివ్గా ఉండే విధంగా మనం మొక్కల్ని ఎంచుకోవడం అనేది జరగాలన్నమాట. నెక్స్ట్ ఇంకేముంటాయి, ఖాళీ సమయాల్లో ఆహ్లాదకరంగా ఉండుటకు వీలుగా ఉండాలి. సో ఖాళీ స్థలాల్లో కూడా మనం మొక్కల్ని గ్రో చేయకుండా కొంతవరకు ఓపెన్ ప్లేసెస్ అనేవి మనం ఉంచుతూ ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఫాలో అయినప్పుడే మన గార్డెన్ డిజైనింగ్ అనేది ఎక్కువ అవైలబిలిటీని కలిగి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి, డిజైన్ కాంపోనెంట్స్. డిజైన్ కాంపోనెంట్స్. ఇప్పుడు నర్సరీ డిజైన్ చేయడానికి కావలసిన మెటీరియల్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ మేజర్ ఎలిమెంట్స్, మైనర్ ఎలిమెంట్స్ అండ్ అదర్ ఎలిమెంట్స్. మేజర్ ఎలిమెంట్స్ ఏమిటంటే, మేజర్ ఎలిమెంట్స్ వచ్చి మనకి మైనర్ ఎలిమెంట్స్, థర్డ్ వన్ వచ్చి అదర్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఇది ఏంటంటే మేజర్ ఎలిమెంట్స్. అసలు నర్సరీ ల్యాండ్స్కేపింగ్ డిజైన్ చేయడానికి మనకి కావాల్సిన మెయిన్ ఏంటంటే ప్లాంట్స్ అండ్ వాటర్. సెకండ్ వన్ వచ్చి మైనర్ ఎలిమెంట్స్, స్టోన్స్, నెక్స్ట్ బ్రిక్స్, టైల్స్, తార్, మెటల్స్, గ్రాస్, ప్లాస్టిక్ అండ్ వుడ్. ఇలాంటి మెటీరియల్స్ అన్నీ కూడా మనకి మైనర్ ఎలిమెంట్స్లోకి వస్తాయి. నెక్స్ట్ అదర్ ఎలిమెంట్స్ ఏమిటంటే లైట్, సౌండ్, స్మెల్, టచ్ అండ్ ఫుడ్ ఎక్స్ట్రా. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ల్యాండ్స్కేపింగ్లో మనకి గార్డెన్ డిజైనింగ్ ఫీచర్స్లో మనకి గార్డెనింగ్ చేయడానికి కావలసిన నియమాలు, గార్డెనింగ్ చేయడానికి ఎలాంటి మొక్కల్ని ఎంచుకోవాలి, గార్డెనింగ్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ కూడా మనకి ఫీచర్స్లో తెలుస్తాయి. నెక్స్ట్ గార్డెన్ డిజైన్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, గార్డెన్ డిజైన్ చేయడానికి ల్యాండ్స్కేపింగ్లో మనకి ఎలాంటి మెటీరియల్స్ని యూజ్ చేయాలి. అవి 3 టైప్స్లో ఉంటాయి. ఒకటి మేజర్ ఎలిమెంట్స్, 2 మైనర్ ఎలిమెంట్స్, థర్డ్ వన్ అదర్ ఎలిమెంట్స్. మేజర్ ఎలిమెంట్స్ ఏంటంటే మెయిన్ గార్డెనింగ్ చేయడానికి మనకి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ప్లాంట్స్ అండ్ వాటర్. సెకండ్ వన్ ఏంటంటే మైనర్ ఎలిమెంట్స్ అంటే తక్కువ మొత్తంలో కావాల్సినవి ఏంటంటే స్టోన్స్, బ్రిక్స్, టైల్స్, తారు, నెక్స్ట్ మెటల్స్, గ్రాస్, నెక్స్ట్ వుడ్కి సంబంధించిన మెటీరియల్స్. ఇవన్నీ కూడా మైనర్ ఎలిమెంట్స్. నెక్స్ట్ అదర్ ఎలిమెంట్స్ ఏంటి, బయట నుంచి తీసుకునే ప్రొడక్ట్స్ అనమాట. లైట్, సౌండ్, స్మెల్, టచ్ అండ్ ఫుడ్ మెటీరియల్స్ మొదలగునవి. ఇవన్నీ కూడా మనకి అదర్ ఎలిమెంట్స్లోకి వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే
ఇందులో ఫస్ట్ ఏంటి ప్లాంట్స్లో మనకి ఎలాంటి ప్లాంట్స్ని మనం ఎంచుకోవాలి? గ్రౌండ్ ప్లాంట్, షబ్బరీ అండ్ రాకరీ అండ్ టాపరీ అండ్ హెడ్జెస్ అండ్ ఎడ్జెస్, పాటెడ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవరింగ్ బర్డ్స్ అండ్ బోర్డెడ్, గ్రౌండ్ కవర్ అండ్ వాటర్ గార్డెనింగ్. సో మనకి ఎలాంటి మొక్కల్ని ఎంచుకోవాలి? హెర్బ్స్కి సంబంధించిన మొక్కలు, క్రేపస్కి సంబంధించిన మొక్కల్ని, నెక్స్ట్ హయ్యర్ ప్లాంట్స్కి సంబంధించిన మొక్కల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంచుకోవాలన్నమాట. సో ఇలా ఎంచుకున్న మొక్కలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం అంటే హైట్ వేస్గా కూడా మనం మొక్కల్ని నాటడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే కుండీల్లో పెంచే మొక్కలను కూడా ఎక్కువగా గార్డెనింగ్లో యూస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫ్లవరింగ్ బర్డ్స్ అంటే మొగ్గలు కలిగిన ప్లాంట్స్ని కూడా ఎక్కువ మనకి నర్సరీలో గ్రో చేసే అవకాశం ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ బ్రాడ్ లీఫ్ ఉన్న ప్లాంట్స్ని కూడా పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షనల్ పర్పస్ ఏమేమి ఉంటాయి? ఫంక్షనల్ పర్పస్ అంటే ఏంటి? కంట్రోల్ పొల్యూషన్, రెడ్యూషన్ నాయిస్ అండ్ కంట్రోల్ సాయిల్ ఎరేషన్ అండ్ విండ్ బ్రేక్ అంటే ఏంటి? సో మనకి టెక్స్చర్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే కంట్రోల్ పొల్యూషన్ అనేది మనకి డిజైన్ చేసే ల్యాండ్స్కేపింగ్ ఏరియాకి దూరంగా ఉండాలి. నెక్స్ట్ మనకి పొల్యూషన్ లేకుండా డిజైనింగ్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ రెడ్యూస్ ద నాయిస్ అనేది ఎక్కువ రెడ్యూస్ అవ్వకుండా కూడా మనం చూసుకుంటూ ఉండాలి. కంట్రోల్ సాయిల్ ఎరేషన్ అంటే ఏంటి? మట్టి అనేది గడ్డల కింద అంటే ఏంటి? ఎరేషన్ అంటే మృత్తికా క్షయం అంటారు కదా. సో మృత్తికా క్షయం జరగకుండా మట్టిని ఎప్పుడు సాగు చేయడానికి అనువుగా ఉండే విధంగా మనం మెయింటైన్ చేయాలి. విండ్ బ్రేక్ అంటే ఏంటి? మనకి విండ్కి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆర్ద్రత, సో ఎవాపరేషన్ ఇలాంటివి ఉండకుండా విండ్ బ్రేక్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ని ఎక్కువ వీటి కోసం ఎంచుకోవాలన్నమాట. వాటర్ ఏంటి? వాటర్ హ్యాస్ ద ఎబిలిటీ టు చేంజ్ ఫ్రమ్ ద లో ఆఫ్ టెంపరేచర్ అండ్ వాటర్ ఫ్రీజెస్ అండ్ ఎవాపరేషన్ ఇట్ హై టెంపరేచర్ అండ్ లిక్విఫైల్స్ ఎట్ ద మోడరేట్ టెంపరేచర్. సో వాటర్లో కూడా మనకి మొక్కలకి కావాల్సిన టెంపరేచర్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఫ్రీజెస్ అంటే ఏంటి? వాటర్ అనేది మనకి ద్రవ రూపంలో, ఘన రూపంలో, లిక్విడ్ రూపంలో కూడా మనకి లభిస్తూ ఉంటుంది. సో మనం ఫ్రీజ్ చేసినప్పుడు వాటర్ అనేది ఐస్ క్యూబ్స్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది. సో మన లిక్విడ్ నేచర్లో ఉన్నప్పుడు ఎవాపరేషన్ కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ అసింథటిక్ యూజెస్ అంటే సో దీంట్లో ఎలాంటివి ఉంటాయి? వాటర్ ఫాల్స్, క్యాస్కేడ్ టైప్ అండ్ ఫౌంటైన్స్, స్ట్రీమ్స్, లేక్స్ అండ్ పాండ్స్ అండ్ నేప్స్ అండ్ చాదర్ అండ్ చుట్టి. సో అసింథటిక్ యూజెస్ అంటే ఏంటంటే మన నర్సరీలో ఇంకా అదర్ డిజైనింగ్స్ కూడా చేస్తూ ఉంటారు. వాటర్ ఫాల్స్ని క్రియేట్ చేయటం, నెక్స్ట్ క్యాస్కేడ్ టైపు ఫౌంటైన్స్ని తయారు చేయటం, నెక్స్ట్ ఫౌంటైన్స్ అంటే డిజైనింగ్ వేర్ ఫౌంటైన్స్ని కూడా తయారు చేయడం, నెక్స్ట్ స్ట్రీమ్స్, లేక్స్ అంటే కొలనులు, సరస్సులు ఇటువంటివి కూడా మనం ఏర్పాటు చేయొచ్చు అనమాట ల్యాండ్స్కేపింగ్. నెక్స్ట్ పాండ్స్ అండ్ నేప్, చందేర్ అండ్ చూటి ఇవి కూడా ఒక రకమైన అసింథటిక్ యూజ్ మెటీరియల్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి? వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది క్రియేటింగ్ రిఫ్లెక్షన్ డ్యూరింగ్ నైట్ టైం అండ్ లాంగ్ విత్ ది లైటింగ్. సో మనకి రిఫ్లెక్షన్ అనేది నైట్ టైం ప్లాంట్స్ అనేవి లైట్కి రిఫ్లెక్షన్ అయినప్పుడు ఆకులు అనేవి అంటే ప్లాంట్స్ యొక్క లీవ్స్ అనేవి మనకి బ్యూటిఫుల్గా కనిపించే విధంగా సెట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఫంక్షనల్ యూజెస్ ఏ విధంగా ఉంటాయి? మైనర్ ఎలిమెంట్స్ అని చెప్పాను కదా. సో మనకి ఇవన్నీ కూడా ఫస్ట్ ప్లాంట్స్లోని వాటర్లోనే వస్తాయి. సెకండ్ ఏంటంటే మైనర్ ఎలిమెంట్స్ వచ్చి స్టోన్స్, బ్రిక్స్, టైల్, తారు, మెటల్, గ్రాసెస్. ఫస్ట్ ఏంటంటే స్టోన్స్.
సెకండ్ వన్ బ్రిక్స్, థర్డ్ వన్ వుడ్, ఫోర్త్ వన్ మెటల్, ఫిఫ్త్ వన్ తార్, 9 ప్లాస్టిక్. సో మేజర్ ఎలిమెంట్స్ ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్లో మనకి గార్డెనింగ్ కావాల్సిన మేజర్ ఎలిమెంట్స్, మైనర్ ఎలిమెంట్స్, అదర్ ఎలిమెంట్స్. మేజర్ ఎలిమెంట్స్లో ప్లాంట్స్, వాటర్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే మైనర్ ఎలిమెంట్స్లో మనకి స్టోన్స్, బ్రిక్స్, వుడ్, మెటల్ అండ్ సల్ఫర్, గ్లాసెస్ అండ్ కాంక్రీట్, తార్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ మెటీరియల్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే స్టోన్స్. ఫర్ ద క్రియేటింగ్ రాకరీ అండ్ స్టేటస్ ఆర్ టు ద లిమిటెడ్ natural waterfalls and garden benches and pathway walks, keep in the mind that the stone radiates heat and will be hand to use it carefully. సో మనకి స్టోన్స్ అనేవి నర్సరీస్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి అందం కోసం యూజ్ చేస్తారు, ప్లస్ బెంచీలు, బల్లలు తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఉద్యానవనంలో రాతి విగ్రహాల మొక్కల మధ్యన ఉంచిన ఉద్యానవనాల అందం పెరుగుతుంది. ఉద్యానవనాల రాళ్లతో బెంచులను తయారు చేసి ఉంచిన వీక్షించేవారు సేద తీరుటకు ఉపయోగపడతాయి. అంటే ఏంటి, రిలాక్సేషన్ కోసం కూడా మనకి బెంచెస్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ దీనితో అంటే రాకరీతో తయారు చేసిన మెటీరియల్స్తో కూడా మనకి బ్యూటీ అనేది వస్తుంది నర్సరీకి. నెక్స్ట్ ఏంటంటే బ్రిక్స్ అనేవి ఇటుకల ద్వారా ఎలాంటి ఉపయోగం ఉందో చూద్దాం. ఫర్ ద క్రియేటింగ్ ద గార్డెన్ వాల్స్ అండ్ ఫౌంటైన్స్ యాజ్ ఎ పేవింగ్ మెటీరియల్స్ ఫర్ ది కన్స్ట్రక్టెడ్ ప్లాంట్ బాక్సెస్. అంటే ఏంటి, మన ఇటుకలతోటి మనకి గార్డెన్ వాల్స్ అంటే చుట్టూ ప్రొటెక్షన్ కోసం గార్డెన్ వాల్స్ కట్టడానికి కూడా బ్రిక్స్ యూస్ చేస్తారు. పాండ్స్ కట్టడానికి కూడా బ్రిక్స్ యూస్ చేస్తారు. అండ్ మెటీరియల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ టు ప్లాంట్ బాక్సెస్ అంటే నారు మడులు వేయడానికి, మన ప్లాంట్స్ని గ్రో చేయడానికి మడులు అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఆ బాక్సుల తయారీలకు కూడా మనకి ఈ బ్రిక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కలప అంటే ఏంటి, వుడ్ మెటీరియల్ ఏ విధంగా యూజ్ చేస్తారంటే వుడ్ యాడ్స్ కలర్ అండ్ టెక్స్చర్ టు ది గార్డెన్ యూజెస్ ఫర్ ది క్రియేటింగ్ పాత్స్ అండ్ స్టెప్స్ అండ్ గార్డెన్ బ్రిడ్జెస్, ఆర్నమెంటల్ పికెట్స్ ఆఫ్ పెన్స్ అండ్ కౌంట్రీ పెన్స్, ఫినెన్స్ అండ్ ఆర్కిడ్స్ and pergolas and wood should be coated with the paints. అంటే ఏంటి, వుడ్తో తయారు చేసిన మెటీరియల్స్ను కూడా మనం చూస్తూ ఉంటాం నర్సరీలో. సో గార్డెన్ బ్రిడ్జెస్ అంటే ఏంటి, వెదురుతో చేసిన బ్రిడ్జిలు అనేవి నిర్మించడం జరుగుతూ ఉంటుంది. ఉద్యానవనంలో వారధులు కట్టడానికి లోహాలు, మూలకాలు పనిచేస్తాయి. లోహాలను ఉపయోగించే ముందు వాటిని తుప్పు పట్టుట, రసాయనాలతో పెయింట్ చేయాలి. సో మనకి వుడ్కి సంబంధించిన మెటీరియల్ ఏదైనా సరే మనకి పాడైనప్పుడు కలపతో ఉద్యానవనంలో మెట్లు, వారధులు, ఆర్చులు కట్టిన అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. సో మనకి వుడ్తో తయారు చేసిన మెటీరియల్స్ తోటి వారధులు, వంతెనలు ఇటువంటివన్నీ కూడా నిర్మించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మెటల్స్. ఫర్ ద క్రియేటింగ్ ఆర్కిటెక్ట్స్ ఫీచర్స్ లైక్ ద గార్డెన్ బ్రిడ్జెస్, ఆర్కిడ్స్ అండ్ పెరగోల్స్ అండ్ arbor
ఫినస్ లైట్ స్టాండ్స్, మెటల్స్, గార్డెనింగ్ యూజ్డ్ అండ్ బేస్ అండ్ మెటీరియల్ ఫర్ ద ప్లాంట్ గ్రో. సో మనకి నర్సరీ పెంచే విధానంలో మనకి లైటింగ్ సంబంధించిన మెటీరియల్స్ను కూడా లోహాలతో తయారు చేసిన మెటీరియల్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో ఏంటంటే తుప్పు పట్టిన అంటే ఏంటి, మనకి పాడైపోయిన లోహాలు ఉంటాయి కదా మెటీరియల్స్, ఆ మెటీరియల్స్ని క్లీన్ చేసి దానికి పెయింట్ వేయడం ద్వారా కూడా దాని యొక్క లుక్ అనేది మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనకి లోహ మెటీరియల్స్ని కూడా ఈ విధానంలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మనకి గ్లాస్ ఏమేమి ఉంటాయి, ఇంక్లూడెస్ మిస్ ఛాంబర్స్, గ్రీన్ హౌస్ అండ్ కన్సర్వేటరీ, టెరిషిరియం అండ్ ఇల్యూమినేషన్ పర్పస్. అంటే ఏంటి, మనకి గ్లాస్ వేర్తో నర్సరీలో మనకి మొక్కలకి నీడ కల్పించడానికి అనువైన గృహ నిర్మాణాలు కూడా చేస్తూ ఉంటారు. సో గ్లాస్ వేర్తో తయారు చేసే నిర్మాణాలు ఏంటి, ఫస్ట్ యూనిట్లో చెప్పాం కదా, మిస్ ఛాంబర్, హాట్ బెడ్స్, సో గ్రీన్ హౌస్ ఇలాంటివి. సో ఇందులో మనకి మిస్ ఛాంబర్, గ్రీన్ హౌస్ అనేవి గ్లాస్ వేర్తో తయారు చేసే మెటీరియల్స్ అనమాట. సో ఇవి కూడా మనకి మైనర్ ఎలిమెంట్స్లో ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే కాంక్రీట్. యూజ్ ఫర్ ద కాంక్రీట్ డిరైవ్ ద పాత్స్ అండ్ వాక్స్ అండ్ గ్రౌండ్ కవర్. సో మనకి గార్డెనింగ్లో రోడ్ అనేది కవర్ అవ్వడానికి కోసం మనకి కాంక్రీట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో కాంక్రీట్ రహదారులు అన్నీ కాంక్రీట్తో నిర్మితమవి ఉంటాయి. సో అంటే మనకి రోడ్స్ వేసినప్పుడు ఆ రోడ్స్ అన్నీ కూడా మనకి కాంక్రీట్ మెటీరియల్తో తయారు చేసిందే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే తార్ క్రియేటింగ్ ది డ్రైవ్స్. అంటే ఏంటి, తారును కూడా మనకి డిఫరెంట్ టైప్స్లో మనకి రోడ్స్ని వేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ డ్రిప్పర్స్ అండ్ స్ప్రింకర్స్ అండ్ పాట్స్ అండ్ వేస్ట్ బిన్స్. ప్లాస్టిక్ను కూడా మనకి నర్సరీలో యూజ్ చేస్తూ ఉంటారు. డస్ట్ బిన్ కింద కూడా మనకి పెద్ద ప్లాస్టిక్ బిన్లను యూజ్ చేస్తూ ఉంటారు. డ్రిప్పర్స్ అండ్ స్ప్రింక్లింగ్ అంటే మొక్కలకి వాటర్ వేయడానికి కూడా మెటీరియల్స్ని ప్లాస్టిక్ వేర్తో తయారు చేసిన మెటీరియల్ని ఎంచుకుంటారు. నెక్స్ట్ పాట్స్, ప్లాస్టిక్ కుండీలను కూడా ప్లాస్టిక్తో తయారు చేసిన కుండీలని యూజ్ చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అదర్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఓవరాల్గా మనకి మైనర్ ఎలిమెంట్స్ అనమాట. స్టోన్స్, బ్రిక్స్, వుడ్, మెటల్, నెక్స్ట్ గ్లాసు, కాంక్రీట్, తారు, ప్లాస్టిక్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే అదర్ ఎలిమెంట్స్లో మనకి ఏమేమో వస్తాయి, లైటింగ్, సెకండ్ వన్ సౌండ్, థర్డ్ వన్ స్మెల్, ఫోర్త్ వన్ టార్చ్. ఫిఫ్త్ వన్ ఫుడ్. సో ఇవి థర్డ్ వన్ అండ్ అదర్. ఇప్పుడు మనకు కావాల్సిన మైనర్ ఎలిమెంట్స్తో కాకుండా మనకి ఎక్సెస్ కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే అదర్ ఎలిమెంట్స్. సో అవి ఏంటంటే లైట్, సౌండ్, స్మెల్, టార్చ్ అండ్ ఫుడ్ మెటీరియల్స్. సో ఇవన్నీ కూడా మనకి అదర్ ఎలిమెంట్స్లోనికి వస్తాయి అన్నమాట. సో అందులో ఫస్ట్ది ఏంటి, లైటింగ్, ఇల్యూమినేషన్ అండ్ ఫోకసింగ్ ద ఫోకల్ పాయింట్స్ అండ్ ఇల్యూమినేటింగ్ వాటర్. అంటే ఏంటి, లైటింగ్ మనం దేనికోసం యూజ్ చేస్తామంటాం, మొక్కలన్నిటికీ కాంతి ఏకరీతిని అందించేటట్లు మొక్కలను అమరిక ఉండాలి. సో మనకి గార్డెనింగ్స్లో మొక్కలన్నిటికి కూడా మనకి లైటింగ్ ఫోకస్ అయ్యే విధంగా, నైట్ టైం లైటింగ్ ఫోకస్ అయ్యే విధంగా మనం లైటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సౌండ్, స్మెల్, వాటర్ ఫాల్స్ అండ్ రన్నింగ్ స్ట్రీమ్స్ అండ్ మ్యూజికల్ ఫౌంటైన్స్ అండ్ విండ్ చిమ్స్. అంటే ఏంటి, సౌండ్ అనేది మనకి ధ్వని, జలపాతాలు, ప్రవహించే నీరు, మ్యూజికల్ ఫౌంటైన్లు నుండి వచ్చే ధ్వని ఆహ్లాదకరంగా ఉంటుంది. మన శబ్దాన్ని కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం అక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. జలపాతాల సౌండ్స్ వచ్చే విధంగా, నెక్స్ట్ లేక్ సౌండ్స్ వచ్చే విధంగా, ఆ విధంగా మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి ఫౌంటైన్స్లో కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి సౌండ్ మెటీరియల్కి సంబంధించినవి. నెక్స్ట్ ఏంటంటే స్మెల్.
Planting or aromatic plants in different parts of the garden trees. Aromatic plants and annual buds on కెన్ బి యూజ్డ్. అంటే ఈ స్మెల్కి సంబంధించి ఏమేమి ఉంటాయి, ఉద్యానవనంలోని వివిధ ప్రాంతాలలో సువాసన భరిత మొక్కలను పెంచిన వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. సో మనకి గార్డెనింగ్లో మెయిన్ క్వాలిటీ ఏంటంటే స్మెల్లింగ్ వచ్చే ఫ్లవరింగ్ ప్లాంట్స్ని ఎక్కువగా గ్రో చేస్తూ ఉండాలన్నమాట. సో అందువల్ల మనకి అదర్ ఎలిమెంట్స్లో స్మెల్ గురించి వివరించారు. నెక్స్ట్ టచ్ అంటే ఏంటి, టెక్స్చర్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ ప్లాంట్ సర్ఫేస్ అండ్ పేవింగ్ అండ్ గార్డెనింగ్ బెంచెస్. సో టచ్ అంటే ఏంటి, టచ్ అంటే ఏంటంటే టచ్, ఫోర్త్ వన్ టచ్ మనకి. సో టచ్ అనేది స్పర్శ అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఎక్కువగా మనం బెంచెస్ని ఫౌంటైన్స్ని గట్రా టచ్ చేసినప్పుడు వాటి యొక్క టెక్స్చర్ అనేది సర్ఫేస్ అనేది స్మూతీగా ఉండాలి. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే టచ్ అని అంటారు. నెక్స్ట్ ఫుడ్ మెటీరియల్ క్రియేటెడ్ ఎట్ అవుట్ సైడ్ అండ్ బౌండరీ ఆఫ్ ది గార్డెన్. సో మనకి గార్డెన్కి అవుట్ సైడ్ బయట ప్రాంతాల్లో మనకి కొంత ప్రాంతం వరకు ఫుడ్ మెటీరియల్కి సంబంధించిన ప్లాంట్స్ని కూడా గ్రో చేసినట్లయితే మనకి ఫుడ్ మెటీరియల్స్ అనేవి, ఫ్రూట్కి సంబంధించిన మెటీరియల్స్ అనేవి కూడా మనకి అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ప్లస్ అదర్ ఫుడ్ మెటీరియల్కి సంబంధించిన మెటీరియల్స్ని కూడా అక్కడ సేల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే స్టెప్ ఇన్ గార్డెన్ డిజైనింగ్. బేసిక్ ప్యాటర్న్ గార్డెన్ డిజైన్. బేసిక్ ప్యాటర్న్ ఇన్ గార్డెన్ డిజైనింగ్. బేసిక్ సో బేసిక్ సర్క్యులర్ ప్యాటర్న్ అండ్ డయాగోనల్ ప్యాటర్న్ అండ్ రెగ్యులేటర్ ప్యాటర్న్. సో మనకి ఉద్యానవన రూపకల్పన అనేది కొన్ని నియమాల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో అవి ఏమేమిటి అంటే ఫస్ట్ సర్క్యులేటరీ ప్యాటర్న్. సిరీస్ ఆఫ్ సర్క్యులేటింగ్ కెన్ యూటిలైజ్డ్ టు క్రియేట్ ద సర్క్యులర్. ఇట్ ఈజ్ యూజ్డ్ అండ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ గార్డెన్స్. సో మన సర్క్యులేటింగ్ ఫార్మేషన్లో మనకి డిజైనింగ్ కనుక చేసినట్లయితే దాంట్లో ఫార్మల్ గార్డెన్స్, ఇన్ఫార్మల్ గార్డెన్స్ ఫస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం కదా, ఫార్మల్ ఇన్ఫార్మల్ గార్డెన్స్. ఇలాంటి రకాల మొక్కల్ని కూడా మనం ఇందులో గ్రో చేయొచ్చు మనం. సెకండ్ వన్ ఏంటంటే డయాగోనల్ ప్యాటర్న్ అండ్ డ్రా ద గ్రిడ్స్ అండ్ ఎట్ 450 టు ది బౌండరీ. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ గార్డెన్స్. సో మనకు 450 వెరైటీస్కి సంబంధించిన డిజైనింగ్ మెటీరియల్స్ని మనం ల్యాండ్స్కేపింగ్ విధానంలో గ్రో చేయగలం అనమాట. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్స్ ఇన్ గార్డెన్ డిజైనింగ్. స్టెప్స్ ఇన్ steps in garden designing. Identification of the site and analysis. సో మనకి ఇందులో ఏమేమి వస్తాయంటే స్టెప్స్ ఇన్ గార్డెన్ డిజైనింగ్స్లో మనకి ఫస్ట్ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ సైట్, సెకండ్ వన్ అనాలిసిస్, థర్డ్ వన్ వచ్చి మెజరింగ్ అప్,
Fourth one, drawing to the scale. Fifth one, evolving. Evolving a pattern. Sixth one, turning pattern into reality. Seventh one, xeriscaping. Eighth one, నెక్స్ట్ స్టెప్స్ ఇన్ గార్డెన్ డిజైనింగ్స్లో మనకి 7 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సైట్, అనాలిసిస్, మెజరింగ్ అప్ అండ్ డ్రాయింగ్ ద స్కేల్ అండ్ ఎవాల్యూయింగ్ ప్యాటర్న్ అండ్ టర్నింగ్ ఇంటూ ప్యాటర్న్ ఇంటూ రియాలిటీ అండ్ జీరోస్కేపింగ్. అంటే ఏంటి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ సైట్. ఫస్ట్ మనం గార్డెన్ డిజైనింగ్ చేయడానికి ఫస్ట్ సైట్ని ఎంచుకోవాలి. సో ప్రజలు ఇష్టపడే విధంగా ఉద్యానవనాలు రూపొందించాలి. ప్రైవేట్ గార్డెన్స్లో గృహ యజమాని వినియోగదారుని కోరిక మేరకు రూపొందించాలి. అంటే డిజైనింగ్ అనేది మన గార్డెనింగ్ చేసే పర్సన్ యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉండాలి. సో దాన్ని ఏమంటారంటే స్థలం ఎంపిక లేదా ఐడెంటిఫికేషన్ ఆఫ్ సైట్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే అనాలిసిస్. అనాలిసిస్ అంటే మనం ఎలా చేస్తారు అంటే need to study 2 factors and physical factors and climatic weather, soil type, texting of vegetation and exiting manholes and roads, path and social factors. అంటే అనాలిసిస్ అంటే ఓవరాల్గా మనం నర్సరీ గార్డెనింగ్ చేసినప్పుడు డిజైనింగ్ చేసినప్పుడు ఏంటంటే ఎలాంటి విషయాల్ని ఆధారంగా తీసుకోవాలంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే క్లైమేట్, వాతావరణం, వెదర్, సాయిల్ టైప్ అంటే మట్టి యొక్క రకాలను బట్టి, ఎగ్జైటింగ్ వెజిటేషన్ అంటే మనకి సాగు చేసే మొక్కల యొక్క పంట దిగుబడిని బట్టి కూడా మనం ఎంచుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ రోడ్స్, ప్యాథ్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ అంటే మనకి అవైలబిలిటీ అంటే ట్రాన్స్పోర్ట్కి వీలుగా ఉండే విధంగా కూడా మనకి రోడ్స్ అనేవి కూడా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి గార్డెన్ డిజైనింగ్లో అనాలిసిస్ అనమాట. నెక్స్ట్ మెజరింగ్. Draw the rough and sketch of the area like exciting features and length and width of the all features. అంటే ఏంటి? కొలతలు. ఉద్యానవనానికి కొలతలు ఆ ప్రదేశంలో మొక్కలు, ఎత్తు, విస్తరణ, రహదారులు, జలాశయాలు, వారధులు అన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. సో మనకి ట్రాన్స్పోర్ట్ అనేది వీలుగా ఉండాలి. నెక్స్ట్ జలాశయాలు అంటే ఏంటి? హీల్స్ ఉంటాయి కదా, మనం ఫౌంటైన్స్ ఇలాంటివన్నీ తయారు చేయడానికి మెయిన్ అవకాశం ఉండాలి. నెక్స్ట్ హైట్ కూడా మనకి ల్యాండ్స్కేపింగ్ చేయడానికి ఎత్తైన ప్రాంతాలలో మాత్రమే మనకి ల్యాండ్స్కేపింగ్ అనేది కుదురుతుంది. నెక్స్ట్ ఏంటంటే డ్రాయింగ్ ద స్కేల్. సో బేస్డ్ ఆన్ ద షీట్ అవైలబుల్ ఫర్ ద స్మాల్ గార్డెన్ 1:50 అండ్ ఆఫ్ ద బిగ్ గార్డెన్ ఈస్ 1:100. సో మనకి ఒక ఎకరానికి 50,000 రకాల మొక్కల్ని పండించే అవకాశం ఎక్కువ ఉండాలి నర్సరీ డిజైనింగ్లో. నెక్స్ట్ ఏంటంటే గార్డెన్ డిజైనింగ్లో మనకి ఎక్కువగా ఉండేవి ఏంటంటే ఒక్క ఎకరానికి 1000 లేదా 100 బిలో ఉండే మొక్కలన్నీ కూడా మనం చిన్న చిన్న నర్సరీస్లో పెంచడం జరుగుతుంది. గార్డెన్స్లో అయితే మ్యాక్సిమం 100 వెరైటీస్ ప్లాంట్స్ అన్నిటిని గ్రో చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎవాల్వింగ్ ప్యాటర్న్.
fences, lawns and flowering beds and hedges, borders and waterfalls and rock gardens and pond and shrubbery and in islands and beds and carpet beds and standards. సో మన వీటిలో కూడా లాన్స్, ఫ్లవరింగ్ బెడ్స్కి సంబంధించిన చిన్న చిన్న నారు మొక్కల్ని పెంచడానికి కూడా ఎక్కువ అవైలబిలిటీ అనేది ఉండాలి. ఫౌంటైన్ చుట్టూ కూడా మొక్కల్ని పెంచడానికి మనకి స్పేస్ అనేది ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ టర్నింగ్ ప్యాటర్న్ ఇన్ టు ద రియాలిటీ. మార్క్ ద ఏరియా యూజింగ్ పేజెస్ అండ్ ద బార్స్ అండ్ ప్లాంట్స్ ద పర్మనెంట్ అండ్ ఫీచర్స్ ఆన్ ది మార్క్డ్ గ్రౌండ్. సో మనకి ఇంకేమేమి ఉంటాయి టర్నింగ్ ప్యాటర్న్స్ అంటే ల్యాండ్స్కేపింగ్ అనేది తప్పకుండా చూడవలసిన ప్రదర్శిత రకాలు. సందర్శకుని దృష్టి మర్చేలా వ్యూహాన్ని కేంద్రీకరం ఉండాలి. శిలా విగ్రహాలు, నెక్స్ట్ ఫౌంటైన్స్ వంటివి ఏర్పాటు చేయాలి. సో ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే మనకి రియల్ నర్సరీ గార్డెనింగ్ డిజైనింగ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే దిస్ ఈజ్ క్యాన్ బి అచీవ్డ్ బై ద గ్రూపింగ్ అండ్ సెలెక్షన్ బ్రాడ్ ద టాలరెంట్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ అండ్ shrubs అండ్ యాన్యువల్స్ అండ్ cacti and succulent mulching. So ground covers and minimize water loss of providing drips. సో ఇవన్నీ కూడా ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి ఎక్కువ నర్సరీ ప్లాంట్స్ అన్నీ కూడా మనం డిజైనింగ్ వేర్లో ల్యాండ్స్కేపింగ్లో మొక్కల్ని గ్రో చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ల్యాండ్స్కేపింగ్లో బేసిక్ ప్రిన్సిపల్స్. సో ఇవన్నీ ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి ల్యాండ్స్కేపింగ్ అనేది బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ల్యాండ్స్కేపింగ్లో ఫస్ట్ ఏంటి గార్డెన్ డిజైనింగ్ ఫీచర్స్ అండ్ డిజైనింగ్ కాంపోనెంట్స్. అందులో 3 టైప్స్: మేజర్ ఎలిమెంట్స్, మైనర్ ఎలిమెంట్స్ అండ్ అదర్ ఎలిమెంట్స్. మేజర్ ఎలిమెంట్స్ వచ్చి ప్లాంట్స్ అండ్ వాటర్. మైనర్ ఎలిమెంట్స్ వచ్చి మనకి స్టోన్స్, బ్రిక్స్, టైల్స్, టార్, మెటల్, గ్రాస్, ప్లాస్టిక్, వుడ్, స్కల్ప్చర్. నెక్స్ట్ అదర్ ఎలిమెంట్స్ వచ్చి లైట్, సౌండ్, స్మెల్, టచ్, ఫుడ్ మెటీరియల్కి సంబంధించినవి. సో అదర్ ఎలిమెంట్స్ ఇందులో కూడా మనకి వాటరింగ్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బేసిక్ ప్యాటర్న్ గార్డెన్ డిజైనింగ్. అందులో మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ సైట్, అనాలిసిస్, నెక్స్ట్ మెజరింగ్ ఆఫ్ డ్రాయింగ్ టు ద స్కేల్, ఎవల్యూషన్ ప్యాటర్న్ అండ్ టర్నింగ్ ప్యాటర్న్ ఇన్ టు ద రియాలిటీ అండ్ జీరోస్కేపింగ్. దిస్ ఈజ్ క్యాన్ బి అచీవ్డ్ బై అంటే ఇవన్నీ ఫాలో అయినప్పుడు మాత్రమే మన ల్యాండ్స్కేపింగ్ యొక్క రూల్స్ని మనం ఫాలో అయినప్పుడు మాత్రమే గార్డెనింగ్ డిజైనింగ్ అనేది బ్యూటిఫుల్గా కనిపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో టుడే క్లాస్ ల్యాండ్స్కేపింగ్కి సంబంధించి గార్డెనింగ్ డిజైనింగ్